ముఖ్యం. ఇక్కడ కూర్చోబెట్టుకోవాలి. మీరు ఇక్కడ నుంచి కలపడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి సెట్ చేయాలి దీనికి మ్యాచింగ్. దీన్ని బ్యాలెన్స్ అనేది ఇక్కడ నుంచి కలపకూడదు. ఇక్కడ ఒక పావు ఇంచు తగ్గుతుంది కదా అని చాలా మంది ఇక్కడికి ఇలా కలిపేస్తారు. ఇక్కడికి ఇలా కలిపేస్తారు. ఇక్కడ కలిపినప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడండి, డొప్పలాగా వచ్చింది. అందుకని ఇది రాంగ్, లోపల వైపుది కరెక్ట్. ఇక్కడ నుంచి షేప్ ని కలుపుకోవాలి. పాకెట్ డౌన్ వచ్చేసి పైకి కట్టే వాళ్ళకి పాకెట్ డౌన్ ఎలా చేయాలి, కిందకి లో ఫిట్ కట్టే వాళ్ళకి పాకెట్ డౌన్ ఎలా చేయాలి, ఇవి కూడా మనకు ముఖ్యము. చాలా రహస్యాలు ఉంటాయి పనిలో. ఇది నా పైకే కడతాడు కాబట్టి ఇక్కడ 3.5 దించు. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్. ముందుగా మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి చాలా సంతోషంగా పలకరిస్తున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు మీ ముందు ఒక ప్లెయిన్ ప్యాంటు డబుల్ ఫిల్టర్ తోటి ఉండేటటువంటి ప్లెయిన్ ప్యాంట్ ఒకటి కటింగ్ చేయబోతున్నాను. నన్ను అడుగుతున్నారు ఫిల్టర్ తోటి ఎలా కటింగ్ చేయాలని చాలా మంది కామెంట్లు రాస్తున్నారు. మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫిల్టర్ ప్యాంట్లకి ఇప్పుడు మనం ఎక్కువగా ఫిట్టింగ్ ప్యాంట్లు కటింగ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఫిల్టర్ ప్యాంట్లోకి వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. అందుకని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఫిల్టర్ ప్యాంట్కి మామూలు ప్యాంట్కి ఎక్కడ బ్యాలెన్స్లు ఎలా చూసుకోవాలి, షేపులు ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలు తెలపడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన విషయాలు నేను తెలపడం జరుగుతుంది. అవి మీరు గమనిస్తే మీకు చాలా ఉపయోగకరమైనవి. కటింగ్లో ఇదేముంది అనుకోమాకండి. ప్రతి ఒక్క మనిషికి సపరేట్గా మనం కటింగ్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క మనిషి పైకి కడతారు, ఒక్కొక్క మనిషి కిందకి కడతారు. అలాంటి వారికి మనం షేపుల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది కూడా తెలపడం జరుగుతుంది. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు అన్నమాట. పనిలో ఎంత చెప్పినా తక్కువే. అందుకని మీరు పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు పనిలో ఉన్నటువంటి లోతుపాతులు అనేవి తెలుస్తాయి. వీడియో చూసినాక ఒక కామెంట్ రాయండి, అది నాకు చాలా విలువైనది. మన వీడియోలు లైక్ చేయండి, ఇతరుల వద్దకు షేర్ చేయండి. నా వీడియోల్లో మీకు ఉపయోగకరమైన టాపికే ఉంటుంది కాబట్టి. పదండి ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. హలో అండి, ఇది వచ్చేసి ప్లెయిన్ ప్యాంటు. దీనికి డబుల్ ఫిల్టర్ ఉన్నాయి. కొంచెం నార్మల్ సైజ్ ఇది, కానీ డబుల్ ఫిల్టర్ తోటి మనం ఎక్కువగా ఫిట్టింగ్ చూస్తున్నాం కదా. ఇది నడుస్తుంది ఫిట్టింగ్ స్లిమ్ ఫిట్ ప్యాంటు, కానీ ఇది ఫిల్టర్ వేసి ఫార్మల్ స్టైల్లో ఇవ్వాలి. ఫిల్టర్ వేసి ఈయన ఫిల్టర్తోనే వాడతాడు. ఇలాంటి వారికి మనం ఎలా కటింగ్ చేయాలనేది పూర్తి వివరణ ఇందులో ఉంటుంది. మీరు వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క కొలత గురించి, షేపుల గురించి చక్కగా వివరించడం జరుగుతుంది. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమయ్యేది. ముందు మన కాడ ఈ ఎల్బెండ్ స్కేల్ ఉండాలి. ఈ బాగా బెండ్ గల హిప్ కర్వ్ స్కేల్ ఉండాలి. దీని పేరు ఆర్మ్ షేప్. ఇది ఆర్మ్ షేప్ స్కేల్ ఉండాలి. మన కాడ ఒక స్ట్రైట్ గా ఉండేటటువంటి స్కేల్, ముఖ్యమైన కొన్ని స్కేల్స్ అన్న మన కాడ ఉండాలి. ముందుగా ఈ ఎల్బెండ్ స్కేల్ తోటి ఈ అంచుని ఖాయం చేసుకుందాం. ఈ అంచుని ఖాయం చేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలి పెడదాం. మనకు ఎక్స్ట్రా అన్నమాట. ఈ 1/2 ఇంచ్ పైన ఎక్స్ట్రా, ఇది మనం ఎక్కువ పెట్టుకుంటున్నాం. ఇది దేనికనేది మీకు కటింగ్ లో అర్థమైంది. ఈ రెండవ మార్కింగ్ వచ్చేసి బెల్ట్ ఖర్చు. ఈ 2 మార్కింగ్లు, ఇది 1/2 ఇంచ్ ఖర్చు అన్నమాట. బెల్ట్ కోసం ఖర్చు. ఇక్కడ మనం బెల్ట్ 1.5 ఇంచ్ యాడ్ చేస్తాం కాబట్టి 1.5 ఇంచ్ మనం ఇక్కడ వదిలేయాలి. ఏది? ఈ రెండవ మార్కింగ్. అంటే ఇక్కడ నుంచి మనకు తయారు 1.5 ఇంచ్ తర్వాత మనం బెల్ట్ పెడుతున్నాం. అందుకోసం ఇక్కడ నుంచి కొలత తీసుకుంటున్నాం. 1.5 ఇంచ్ కూడా ఇప్పుడే కలుపుకొని ఆ బెల్ట్ తగిలే 1.5 ఇంచ్ నుంచి మనకి ప్యాంటు పొడవు తయారవుతుంది. ప్యాంటు పొడవు వచ్చేసి 37.5. 37.5. ఇది బాటమ్ హెమ్మింగ్ కోసం. ఇది కింద మళ్ళీ ఫోల్డ్ చేయాలి కదా, దానికోసం. ఇది మనకి ఇదంతా బాటమ్ కోసం. హెమ్మింగ్ అయితే ఒకలాగా, కింద పట్టి మామూలుగా స్టిచ్చింగ్ చేసేదైతే ఒకలాగా పెట్టుకోవాలి. మనకు అన్ని లెక్కలు కరెక్ట్ ఉండాలి. మోకాలు పొడవు వచ్చేసి 18.
ఈ మోకాలు పొడవు నేను కొలత తీసుకునేటప్పుడే మోకాల్ని టచ్ చేసి కొలత పట్టుకుంటాను. మోకాలు ప్యాంట్లో సగం కాదు, ఎప్పుడు సగం కాదు. కిందకి కట్టే వాళ్ళకి మోకాలు దగ్గర అయింది, పైన కట్టే వాళ్ళకి మోకాలు దూరం అయింది. మోకాలు మెజర్మెంట్ పట్టుకోవాలి. తర్వాత కిస్తా డౌన్ వచ్చేసి 25.5 ఉంది. 25.5 ప్లస్ ఉంది, అంటే 25.5కి పెరగొచ్చు కానీ తగ్గకూడదని 25.5 ప్లస్. 25.5లో మనం 6 అంగుళాలు తీసేయాలి. 6 అంగుళాలు తీసి మిగిలిన దాంట్లో 2 భాగాలు చేయంగా మనకి ఎంత వచ్చింది? 9:10 వచ్చింది. కానీ నేను దీనికి 9.5 పెడుతున్నా. 9.5 క్లాత్ మెత్తగా ఉంది కాబట్టి ఒక 1/4 ఇంచి పైకి పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఈ ఎల్బెండ్ స్కేల్తోనే మార్కింగ్ వేసుకోవాలి. ఎల్బెండ్ స్కేల్తో నాకు అర్థమవుతుంది కాబట్టి నేను మామూలు స్కేల్తోనైనా వేస్తున్నా. ఎల్బెండ్ స్కేల్ని వాడండి. ఎల్బెండ్ వాడితే ఏమైందంటే మనకి చక్కగా ఉందా లేదా బ్యాలెన్స్ అనేది అర్థమైంది. ఎల్బెండ్ వాడడం చాలా కరెక్ట్. నాకు అర్థమవుతుంది కాబట్టి నేను ఈ స్కేల్తో వేసుకుంటున్నా గబగబా, ఎందుకంటే వీడియోలో చూపియాలి కదా అని. ఇక్కడ అంచుని తీసేసి ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ అంచు కాడ నుంచి ఈ అంచు తీసేసి ఇక్కడ 2.5 పెట్టుకుందాం. ఇది నడుముని బట్టి కిస్తాల్ని బట్టి ఇది పెంచుకుంటూ ఉండాలి. భారీ నడుము వాళ్ళకి 2 అంగుళాల దాకా పెట్టొచ్చు. ఇక్కడ ఫ్రంట్ లో మనం కిస్తాకి, ఇది ఫ్రంట్ కిస్తా వైపుకి మనం గుంట ఎంత కొట్టాలనేది, మీడియంగా ఉన్న వాళ్ళకైతే 2.5, కొంచెం భారీ పెరిగే కొద్దీ మనం 2 అంగుళాల దాకా పెట్టుకోవచ్చు ఫ్రంట్ లో. ఇంకా 2 కంటే మనం పెంచలేము, ఇంకా ఎక్కువ పెంచలేము. చిన్న వాళ్ళకైతే 1.5 పెట్టుకుంటాము. 25, 26 నడుము వాళ్ళకి 1.5 పెట్టుకుంటాం. 30 కాడ నుంచి ఒక 40 లోపు అయితే మనం 2.5 పెట్టుకోవచ్చు. ఇది ఫిల్టుల్ ప్యాంట్ కాబట్టి ఇక్కడ 2.5 పెట్టినప్పుడు ఇక్కడ కూడా 2.5 పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్ షేప్ నిద్దాం. ఈ ఫిల్టుల్ ప్యాంట్కి రౌండ్ అనేది కొంచెం ఇలా కొట్టుకోవాలి. అదే మనం ఫిట్టింగ్ ప్యాంటు, లో ఫిట్ ప్యాంట్ వాళ్ళకి వేరేలాగా తేల్చేయాలి. ఇక్కడ కిస్తాని కూడా మీరు అలా గమనించుకోవాలి. ఇక్కడ 2.5 వదిలేసి మిగిలింది మొత్తం జిప్పుకు వదిలేద్దాం. ఈ జిప్పు ఘాటు వచ్చేసి రౌండ్ లోకి రాకూడదు. రౌండ్ లోకి వస్తే జిప్పు అక్కడ డొప్పలాగా లేసిద్ది. అందుకని ఈ జిప్పు రౌండ్ లోకి దిగకుండా రౌండ్ తగలక ముందే కట్ చేసేలాగా ఉండాలి. 290 సీరియల్ నెంబర్. ఇది 32 దీని నడుము. 32లో 4వ వంతు 8. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేద్దాం. ఇది 8. ఇక్కడ మనం ఫిల్టుల కోసం టోటల్ గా 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు పోతే 2.5 ఉంటది. ఈ 2.5లో మెయిన్ ఫిల్ట్ వచ్చేసి 1.5, చిన్న ఫిల్ట్ వచ్చేసి 1 ఇంచి. మనకి ఈ లెక్క సరిపోయిద్ది. ఇప్పుడు ఇక్కడ సీటు మెజర్మెంట్ ని బట్టి తొడ లూజు కాడ పెంచుకోవాలి. సీటు మెజర్మెంట్, సీట్ వచ్చేసి 37, 37 సీటు 37 అంటే మనకు 4వ వంతు 9.5. ఇక్కడ ఇది 4వ వంతు. ఎక్కడి నుంచి? ఈ మనం జిప్పుకి లైన్ పెట్టామే, ఈ లైన్ నుంచి మనం ఫ్రంట్ లో కిస్తాకి మార్కింగ్ పెట్టాం గుంట ఎంత కొట్టాలని. ఇక్కడ నుంచి సీటులో 4వ వంతు 9.5 ప్లస్ ఇక్కడ తొడలూజు బాగా వాడే వాళ్ళ కోసమని అయితే మీరు 2 అంగుళాలు, 2.5 ఇలా కూడా బ్యాగి వాడే వాళ్ళకి పెంచవచ్చు. ఇది ఫార్మల్ స్టైల్ కాబట్టి వీళ్ళకి 1.5 పెంచితే చాలు. 1.5 పెంచాలి, ఎక్కువగా లూజ్ ఉండదు. ఫార్మల్ స్టైల్లో ఉంటది. ఫార్మల్ స్టైల్కి ఇంక 1.5 పెంచండి. ఎంతకంటే పెంచితే బ్యాగీ ప్యాంట్ వైపుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తొడలూజుని టోటల్ గా సెంటర్ చేద్దాం. 13 వచ్చింది. ఇక్కడ 6.5కు ఒక పాయింట్ సెంటర్. ఇప్పుడు మనం ఈ 13 ఇక్కడ ఇలా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ పాయింట్ తక్కువ 6.5కి సెంటర్ మార్క్ వేసుకుందాం. ఇక్కడ బాటమ్ లూజ్ వచ్చేసి 16. ఇది 16లో సగం 4, ఇక్కడ 8. ఇప్పుడు మనం ఈ మోకాలుకి సెంటర్ మార్క్ ఇలా చూడాలి. టేపుని లాగి చూడాలి, లేదా బారు స్కేల్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కలిసే బారు స్కేల్ ఉంటే బారు స్కేల్తో పెట్టాలి. అంతేగాని మీరు దీన్ని క్లాత్ని సెంటర్ చేయకూడదు. ఇది మోకాలికి సెంటర్. మోకాలు మెజర్మెంట్ వచ్చేసి 20. ఇక్కడ 20. ఇది 5 సెంటరు, ఇక్కడ 10. ఇప్పుడు మనం దీనికి ఈ స్కేల్తో షేపుల్ని యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు ఇక్కడ కిందకి ఈ స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అనేది ఇక్కడ మొత్తం స్ట్రైట్ అన్నమాట. ఇప్పుడు కొంచెం బయటికి అనాలి, ఎందుకంటే ఇక్కడ బాటం లూజ్ పెరిగిద్ది, అందుకని ఇక్కడ లూజ్ ఎంత ఉందో ఇక్కడ అంత ఉండాలి. ఇది స్ట్రైట్ మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ షేప్ ని యాడ్ చేయడానికి మళ్ళీ మనకి ఈ ఆర్మ్ హోల్ కర్వ్ దీన్ని పెట్టుకోవాలి. దీనికి 2 పేర్లు ఉంటాయి, ఆర్మ్ హోల్ ఉంటది, ఇంకొకటి లెగ్ ఇన్సైడ్ షేప్ అని కూడా ఉంటది. మనకి ఎక్కడైతే మ్యాచ్ అయిద్దో అక్కడ చూసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడికి మ్యాచ్ అవుతుంది. ఎక్కడైతే మ్యాచ్ చేయాలంటే కలుపుకోవాలి, లైన్ కరెక్ట్ గా బ్యాలెన్స్ గా ఉందా లేదా అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇటువైపుకి మీకు ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు తగ్గినా ఇబ్బంది లేదు. ఇది షేపే మనకు ముఖ్యం. ఇక్కడ కూర్చోబెట్టుకోవాలి, మీరు ఇక్కడ నుంచి కలపడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి సెట్ చేయాలి దీనికి మ్యాచింగ్. దీన్ని బ్యాలెన్స్ అనేది ఇక్కడ నుంచి కలపకూడదు. ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గుతుంది కదా అని చాలా మంది ఇక్కడికి ఇలా కలిపేస్తారు, ఇక్కడికి ఇలా కలిపేస్తారు. ఇక్కడ కలిపినప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడండి, డొప్పలాగా వచ్చింది. అందుకని ఇది రాంగ్, లోపల వైపుది కరెక్ట్. ఇక్కడ నుంచి షేప్ ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫిల్టర్కి ఈ సెంటర్ లో నుంచి మోకాలి సెంటర్, తొడలు సెంటర్ ని కలిపి పైదాకా లైన్ గా ఒక మార్క్ ఇలా వేసుకోండి. ఇప్పుడు తొడలూజు సెంటర్ లో స్కేల్ ని సమానంగా పెట్టి పైన 1/2 ఇంచు జరిపి 1/2 ఇంచు జరిపాం. సైడ్ కి ఎటువైపుకి పల్లాయి వైపుకి క్రాస్ చేసాం. ఈ క్రాస్ 1/2 ఇంచు జరిపాం కదా, ఇక్కడ నుంచి మొదటి ఫిల్ట్ వాలాలి. సెంటర్ లో నుంచి వాల్చకూడదు, ఫిల్ట్ ని ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు జరిపి వాల్చాలి. ఇది మనకెంత, 1.5 ఇంచు. ఇది 1.5 ఇంచు. ఇక్కడ మనం మళ్ళీ 1.5 ఇంచు వదిలేద్దాం, మళ్ళీ ఇక్కడ 1 ఇంచు పెడదాం. ఇది మన లెక్క. 1.5 ఇంచు పెద్ద ఫిల్టు, రెండో ఫిల్ట్ 1 ఇంచు. ఇప్పుడు ఇక్కడ తొడలూజు సెంటర్ లో నుంచి మనం ఎంతైతే 1.5 ఇంచు పెట్టామో అక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్. మళ్ళీ ఇది 1.5 ఇంచు గ్యాప్ ఇచ్చాం, ఫిల్ట్ కి మధ్యలో గ్యాప్ 1.5 ఇంచు. ఈ 1.5 ఇంచు గ్యాప్ అనేది ఈ సైజుని బట్టి 1.5 ఇంచు పెట్టాను. సైజు పెరిగే కొద్దీ 1.5 ఇంచు, 1.5 ఇలా ఫిల్టుల గ్యాప్ ని పెంచుకుంటూ ఉండాలి. ఇది చిన్న ఫిల్టు, 1 ఇంచుది చిన్న ఫిల్టు. మళ్ళీ దీనికి లైన్ ఇది చూడండి, పెద్ద ఫిల్టు చిన్న ఫిల్టు. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ లో మొదటని మీకు చెప్పాను, ఒక 1/2 ఇంచు ఎక్కువ మనకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి అని. ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా, ఇక్కడ నుంచి 1.5 ఇంచు డౌన్ చేద్దాం. 1.5 ఇంచు వదిలేసి ఇక్కడ 6 అంగుళాలు పాకెట్ ఓపెన్ కోసం, ఇది పాకెట్ కోసం. ఇప్పుడు మనం ఫ్రంట్ లో ఒక 1/2 ఇంచు ఇక్కడ ఫ్రంట్ డౌన్ చేద్దాం, ఒక 1/2 ఇంచు. పైన ఎత్తు సైడ్ లో 1/2 ఇంచు ఎత్తు పెంచుదాం. చాలా మంది మార్కింగ్ అర్థం కావట్లేదు అంటున్నారు. నేను చెప్పేది అయితే మీకు వినబడుతుంది కదా, అది అర్థం చేసుకోండి. ముందు ఏ డ్రాయింగ్ ఉంది, తర్వాత ఏ డ్రాయింగ్ ఉంది, ఏ డ్రాయింగ్ లో కట్ చేస్తున్నాను అనేది అర్థం చేసుకోండి. నేను డీసులు మార్చలేను, ఎందుకంటే డీస్ ఇక్కడ కనబడే డీసే పెట్టుకుంటున్నాను. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం. ఒక సైడ్ ఇలా కటింగ్ చేసినాక ఒక పార్ట్ని ఇలా వాల్చుకోవాలి. ఒక పార్ట్ని ఇలా వాల్చి మనకు లెక్క ఇటు వచ్చేసి ఇక్కడ తొడలు ఏదైతే సెంటర్ అయిందో అక్కడికే, కానీ మనం ఇటు 1/2 ఇంచు తగ్గిస్తాం. ఇది అంతే ఉంటది. అప్పుడు ఇదేమైంది, ఇది లోపలికి వెళ్ళేది, ఇటేమో డొప్పలాగా ఉంటది సైడ్ లో.
ఇప్పుడు ఈ ఘాట్లన్నీ మనం కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఘాట్లు ముఖ్యం. కుట్టేవాళ్ళు కూడా ఘాట్లు కలుపుతూ కుట్టాలి. ఘాట్లు జరిపితే తేడా వచ్చిద్ది. కరెక్ట్ కుట్టేవాళ్ళు ఘాటుల్ని జత చేస్తూనే కుట్టాలి. ఇవి ఫిల్టు ఘాట్లు. ఫిల్టు ఘాట్లు పెద్దవి పెట్టుకోకుండా చిన్నవిగా పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు జారిద్ది. ఎక్కువ ఘాటు లోతుకి పెట్టుకుంటే జారిద్ది. అందుకోసం కొంచెం కనబడడానికే కదా మనకి చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాకుల్ని తీసుకుందాం. కింద మనం కరెక్ట్ గా ఖాయం చేసుకొని ఇక్కడ సైడ్ లో మనకి ఇప్పుడు ఫిల్టుల్ ప్యాంట్ కి పెద్దగా క్లాత్ అవసరం లేదు. ఇక్కడ మనకు ఇక్కడ దీనికి ఖాయం చేసుకోవచ్చు. ఈ ప్యాంట్లకి ఇలా సెంటర్ చూసుకోవాలి. 11.11 11.5 ఇక్కడ ఎక్కువైంది. ఇక్కడ మనం కొంచెం తగ్గించుకుందాం. ఇప్పుడు ఇది సరిపోయింది. ఇప్పుడు ఇది సరిపోయింది. ఇలా సెంటర్ అనేది చూసుకుంటే చక్కగా బ్యాలెన్స్ కరెక్ట్ ఉంటది. ఇప్పుడు మనం బ్యాక్ కి మార్కింగ్ లేపుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేయాలి. ఇక్కడ బాటమ్ లో ఇక్కడ కూడా ఒక పాయింట్ డౌన్ చేయాలి. ఇక్కడ కూడా ఒక పాయింట్ డౌన్ చేయాలి. కింద వైపుకి డౌన్ అవుతుంది. ఇది కూడా డౌన్ చేయాలి. ఒక పాయింట్ ని ఇలా వాల్చాలి. కింద వైపుకి వాలాలి మార్కింగ్. బ్యాక్ మార్కింగ్ లేపేటప్పుడు స్ట్రైట్ గా వేయకూడదు. ఇది స్ట్రైట్ అయింది. ఇది స్ట్రైట్. కానీ ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ తేడా ఉంది. ఇక్కడ ఇంచున్నర 3 ఖర్చులే మనకు కావాల్సింది. ఇక్కడ మనం బాటమ్ లో సగం పెట్టేశాం. మనకు కావాల్సింది ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు 3 ఖర్చులు. ఇంచున్నర 3 ఖర్చులు సరిపోయిద్ది. ఇక్కడ ఇంచున్నరకు ఒక పాయింట్ పెంచుకుందాం. ఇప్పుడు ఇక్కడ తొడలూజు టోటల్ రౌండ్ కొలుసుకోవాలి. ఇది మార్కింగ్ అంటే ఒక 1/2 ఇంచ్ డౌన్ లో నుంచి తొడలూజు తయారు కొలుసుకోవాలి. ఖర్చులు వదిలేయాలి. తయారు అంటే ఖర్చులు వదిలేసి మనకి ఎంత తయారవుతుందో అంత. ఇక్కడ 11.5 ఫ్రంట్ లూజ్ తయారైంది. మనకు కావాల్సింది 26. తొడలూజు వచ్చేసి 26. ఇక్కడ 26.5 పూర్తిగా పెడితే ఇక్కడ 26 తయారవుతుంది. ఇక్కడ 11.5 ఇది ఖర్చు కోసం. ఇక్కడ మనకి తొడలూజు కరెక్ట్ వచ్చింది. మనం పైకి పోయే కొద్దీ ఇంకొక 1/2 ఇంచ్ పెరిగిద్ది. మనం కొలిసింది ఇక్కడ నుంచి కింద నుంచి పైకి పోయే కొద్దీ ఇంకొక 1/2 ఇంచ్ పెంచుతున్నాం. ఎందుకు? మనం టేపుతో కొలత తీసుకునేది ఇక్కడ నుంచే, పై నుంచి తీసుకోము కాబట్టి. ఇది మీరు గమనించాలి. ఇలాంటివే మనకు ముఖ్యమైనవి. ఇలాంటివి చాలా మనం అర్థం చేసుకొని గమనిస్తూ తెలుసుకోవాల్సిన పని అన్నమాట ఇది. తొడలూజు మనం కొలిసేటప్పుడు ఇక్కడ నుంచే కొలుస్తాం. ఈ ఫైనల్ జాయింట్ల నుంచి మనం కొలవము. తొడలూజు మనిషికి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు పైకి కొంచెం ఎక్కువ లూజ్ ఉంటది, కిందకి కొంచెం తగ్గిద్ది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచే తొడలూజు పెట్టాలి. 1 ఇంచ్ 1/2 ఇంచ్ డౌన్ లో నుంచి తొడలూజు కొలుసుకోవాలి. మార్కింగ్ లో మీరు తొడలూజు పెట్టేస్తే కుట్టినాక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ తగ్గిద్ది. పార్ట్కి 1/2 ఇంచ్ తగ్గిద్ది. అప్పుడు మీకు టోటల్ రౌండ్ మీద 1 ఇంచ్ తేడా వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ స్కేల్ తోటి షేప్ ని కలుపుకుందాం. ఇది ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ లేపాలి. ఇక్కడ ఇక్కడికి వచ్చింది మనకు ఫ్రంట్ పొడవు. ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఇక్కడ ఈ స్కేల్ తోటి చూడండి, ఎక్కడి నుంచి తొడలూజు మార్కింగ్ నుంచి 2.5-3 అంగుళాలు డౌన్ లో నుంచి మనం ఈ షేప్ ని కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ సీట్ రేజ్ చేయాలి. సీట్ అనేది రేజ్ చేయాలి. దీనికి 1.5 ఇంచ్ పెంచొచ్చు. దీనికి ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ డౌన్ చేశాను కదా. ఇక్కడ నుంచి చూడండి, ఇది 1.5 పాయింట్ 1.5 ఇంచ్ 30 దాకా వచ్చింది. 1.30 ఇంచ్ పెరిగితే ఈయనకి బ్యాలెన్స్ బాగుంటుంది. ఎందుకు? 5 అంగుళాల సీటు తేడా ఉంది. నడుముకి సీటుకి 5 అంగుళాలు తేడా ఉంది. 32 నడుము, 37 సీటు, 5 అంగుళాలు తేడా ఉంది. 5 అంగుళాలు తేడా ఉన్నప్పుడు ఏమైంది? సీటుని కొంచెం మనం రేజ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ సీటు పెరిగే కొద్దీ
ఎత్తులో రేజ్ అవ్వాలి, సైడ్ లో రేజ్ అవ్వాలి. ఫిల్టర్ ప్యాంట్కి ఫ్రంట్ లో సైడ్ లో బాగా రేజ్ అయి ఉంటది కదా, బ్యాక్ లో మనం మీడియంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 4వ వంతు నడుములో 8, ఇంకొక ఇంచున్నర పాయింట్ పెంచుకుందాం. ఫిల్టర్కి సెంటర్ లో ఫిల్టర్ వేస్తాం కదా, దానికి సైడ్ లో ఖర్చుకు 1/2 ఇంచ్ పోయిద్ది. ఇది సీట్ లో ఖర్చు. ఇప్పుడు ఇక్కడ మనకు ఫ్రంట్ సీట్ తో అవసరం లేదు, ఇక్కడ బ్యాక్ సీట్ లో 4వ వంతు పెట్టుకోవాలి. ఇక్కడ ఖర్చు వదిలేద్దాం. ఇక్కడ 9.5, 37 కదా, 9.5 4వ వంతు. ఇది ఒరిజినల్ సీటు. మనం ఇంకొక 30 ఇంచి 1/2 ఇంచి ఇలా తొడిగే దాన్ని బట్టి మనం పెంచుకోవచ్చు. ఇది స్లిమ్ ఫిట్ లాగానే కనబడాలి కదా, ఫార్మల్ అంటే మరీ లొడంగం లాగా ఉండదు కాబట్టి మనం దాన్ని బట్టి మోడల్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను ఒక 30 ఇంచి పెంచాను. ఇది ఇక్కడ చూడండి, ఈ జిప్పు ఘాటు కాడ నుంచి 75 degreesలోకి ఒక మార్క్ ఇలా వేసుకోవాలి. ఒక మార్క్ ఇలా వేసుకుంటే ఇక్కడ నుంచి మనం షేపుని, కిస్తా రౌండ్ షేపుని ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఈ మార్కింగ్ మనకు అవసరం. ఇక్కడ నుంచి దీనికి కిస్తా రౌండ్ వచ్చేసి చక్కగా వేసుకోవాలి. ఇది చూడండి, చక్కగా బ్యాలెన్స్గా చాలా నీటుగా ఇలా వేసుకోవాలి. చిన్నంగానే వేసుకోండి, బొమ్మని తిప్పమాకండి. తిప్పితే క్లాత్ మీద డీస్ సరిగ్గా పడదు, జారిద్ది. ఇక్కడ 3 అంగుళాలు వదిలేసి కిస్తా రౌండ్ కొలుద్దాం. ఖర్చులు కూడా వదిలేసి తయారు కొలుస్తున్నా. 3 అంగుళాలు వదిలేస్తున్నా. ఇక్కడ 12 వచ్చింది ఫ్రంట్ తయారు. మళ్ళీ ఇక్కడ తయారే కొలుసుకున్నా 12. చాలా చక్కగా కొలుసుకోవాలి, ఇబ్బంది లేకుండా చిన్నంగానైనా సరే. ఇక్కడ చూడండి, 25.5 తయారు వస్తుంది. మొత్తం ఎంత ఉంది? 26 ఉంది. ఇక్కడికి 26 ఉంది, 25.5 తయారు వస్తుంది. మనం అనుకున్నది ఎంత? 25.5 ప్లస్ దీని కిస్తా రౌండ్ వచ్చేసి తయారు 25.5 వస్తుంది. మనం మెజర్మెంట్ రాసిన దాంట్లో 25.5 ప్లస్ అని రాసాం కాబట్టి మనకు దాదాపు 26 దాకా వచ్చినా నష్టం లేదు. 25.5 ప్లస్ మనం అనుకున్నది. ప్లస్ అంటే పెరగొచ్చు, 25.5 పెరగొచ్చు, తగ్గకూడదని. ఇప్పుడు ఇది మనం కుట్టినాక ఇది 26 వచ్చిద్ది. 26 వచ్చినా నష్టం లేదు, పెరగాలి. దీనికి రాసుకున్నది అలాగే 25.5 ప్లస్ అని. మీరు కొలతలు రాసుకునేటప్పుడు అంకె తర్వాత మైనస్సా ప్లస్సా అనేది కూడా మీరు రాసుకోండి. మైనస్ అంటే తగ్గించుకుంటాం మంచిది, పెరగకూడదని. ప్లస్ అంటే పెరగొచ్చు కానీ తగ్గకూడదని ఇలా మీరు రాసుకోండి. కొలతలు రాసుకునేటప్పుడు ఒక డీటెయిల్ అనేది ఉండాలి మనకు. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం. మనకి ఇక్కడ లెక్కలన్నీ కరెక్ట్ వచ్చినాయి. ఇక్కడ డాట్ వచ్చింది, ఇక్కడ డాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం కొంచెం ఎగ్గు షేప్ని ఇలా ఇవ్వాలి. ఈ ఎగ్గు షేప్ అనేది ఇస్తే డాట్ పట్టినాక లాక్కోకుండా సమానంగా వచ్చింది. మీరు స్ట్రైట్ గా కట్ చేస్తే డాట్ పట్టినాక లాక్కుంటది అక్కడ. అందుకోసం ఇక్కడ కొంచెం ఎగ్గు షేప్ ఇలా ఇవ్వాలి. వీడియో కొంచెం లెంత్ అవుతా ఉంటది, ఎందుకంటే నేను మీకు వివరంగా తెలపాలి కాబట్టి వీడియో కొంచెం లెంత్ అవుతా ఉంటది. మీరు కొంచెం ఓర్పు సహనంతో వీడియో బాగా గమనిస్తూ పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు కటింగ్ లో ఉన్న లోతుపాతులు తెలుస్తా ఉంటాయి. ఒక ప్యాంట్ కటింగ్ తోనో 2 ప్యాంట్ల కటింగ్ తోనో మనకు పని రాదు. ఇక్కడ మోడల్ మారిద్ది, సైజు మారే కొద్దీ షేపులు ఎలా మార్చుకోవాలి అనేది ప్రతి ప్యాంట్ కి మనకు కొత్తగానే ఉంటది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క మనిషికి ఒక్కోలా కుట్టాలి. అందరికీ ఒకే సైజు రావు, ఒకే షేపులు ఉండవు. కాబట్టి మనం పని ఎంత నేర్చుకున్నా మనకు తక్కువే. పని అనేది సముద్రం లాంటిది అన్నారు అందుకే మహానుభావులు. పని ఎంత చెప్పినా, ఎంత నేర్చుకున్నా పని మనకి ఏదో ఒకటి లోపం అవుతూనే ఉంటది. ఇక్కడ బాటంలో ఘాటు పెట్టడం జరిగింది. ఈ ఘాట్లు అనేది ముఖ్యము. ఘాట్లు కంపల్సరీ, ఈ మోకాలి ఘాట్లు కూడా పెట్టుకోండి. మోకాలి ఘాట్లు కుట్టేటప్పుడు కరెక్ట్ గా ఇలాగే కలిపి కుట్టాలి, లేకపోతే మీకు ప్యాంట్లు మెలి తిరుగుతాయి. ప్యాంట్లు మెలి తిరగకూడదంటే ఈ ఘాట్లు కంపల్సరీ కుట్టేటప్పుడు ఈ ఘాట్లు కలుపుతూ కుట్టాలి, తేడా లేకుండా బ్యాలెన్స్ గా కుట్టాలి. పని చిన్నగా అయినా సరే బాగా చేయడం అలవాటు అయితే చాలా మనకి సెట్ అవుతా ఉంటే మనకి ఫీల్ మారిద్ది. కస్టమర్ తొడుక్కొని హ్యాపీగా బాగున్నాయి అంటే చాలు, మనకి ఫీల్ మారిద్ది. మనకి ఎంత కష్టపడినా కనబడదు. ఆ ఫీల్ కోసమే మనం కస్టమరు బాగున్నాయండి, బాగా కుట్టారంటే చాలు, అది మనకు కావాల్సింది.
చూడండి, మీ ముందు ప్రతి ఒక్క పార్ట్ గురించి ఎంతో చక్కగా వివరించడం జరుగుతుంది. ఇక్కడ బ్యాక్ పాకెట్ కోసం సైడ్ లో నుంచి 2.5 వదిలేద్దాం. ఈయనకి 5 అంగుళాల పాకెట్ ఓపెన్ పెడదాం. దీంట్లో సగం 2.5 పెడదాం. పాకెట్ డౌన్ వచ్చేసి పైకి కట్టే వాళ్ళకి పాకెట్ డౌన్ ఎలా చేయాలి, కిందకి లో ఫిట్ కట్టే వాళ్ళకి పాకెట్ డౌన్ ఎలా చేయాలి, ఇవి కూడా మనకు ముఖ్యము. చాలా రహస్యాలు ఉంటాయి పనిలో. ఇది ఈయన పైకే కడతాడు కాబట్టి ఇక్కడ 3.5 దించుకున్నా ఈ సైడ్ లో. మరి ఈ సైడ్ లో 3.5 దించితే ఇటెంత దించాలి? 3.5 మాత్రమే దించాలి. ఎందుకు? మనం వెనక ఈ రైట్ హ్యాండ్ వెనక్కి పెట్టుకునేటప్పుడు 1/2 ఇంచ్ ఇటు డౌన్ ఉంటే చెయ్యి కరెక్ట్ గా పట్టిద్ది. మీరు ఈ 1/2 ఇంచ్ డౌన్ ఇవ్వకుండా స్ట్రైట్ గా పెట్టేస్తే చెయ్యి సరిగ్గా పాకెట్ లో చెయ్యి వెళ్ళలేదు. అందుకోసం 1/2 ఇంచ్ ఇటు డౌన్ ఉండాలి, ఇటు ఎత్తు ఉండాలి. ఇప్పుడు మనం దీనికి మార్కింగ్ వేసుకుందాం. ఇది ఇక్కడ ఇది ఎలా తెలుసుకోవాలి స్ట్రైట్ అనేది? మనకి ఈ స్కేల్లో సెంటర్ లో ఒక లైన్ ఉందనుకోండి, ఇక్కడ ఒక హోల్ వేయించుకోవాలి. మనం ఏం చేయాలి? ఇలాంటివి తెలియాలంటే ఒక స్కేల్ ఉండాలి మన కాడ. ఇది ఇలా ఉండాలి, ఈ స్కేల్ అనేది ఇలా ఉండాలి. ఈ రెండు కలవాలి ఈ మార్కింగ్, అప్పుడు ఇది సెంటర్ లో ఉండాలి. ఇది దీనికి బ్యాలెన్స్ అన్నమాట. అలా చూసుకోవాలి. చూడండి, ఇది లైన్, ఈ లైన్ అనేది కలవాలి. ఇక్కడ ఇటు లైన్ కలవాలి. ఇది ఎల్ బెండ్ అన్నమాట. ఎల్ బెండ్ కి మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ దీనికి 1 ఇంచ్ డాట్, 1 ఇంచ్ కంటే ఇంకొక పాయింట్ ఎక్కువ పెట్టాను నేను. ఇది దీనికి డాట్, దీనికి బ్యాక్ లో రింగ్ వేసి బటన్ వేయాలి. దీనికి డబుల్ బోన్ కట్టాలి, దీనికి డబుల్ బోన్ కట్టాలి. ఇది మార్కింగ్ అనేది మీరు అన్ని కుర్రోళ్ళకి తెలియాలి. మనం ఏ మార్కింగ్ ఎలా చేస్తాం అనేది కుర్రోళ్ళకి తెలియాలి. చూడండి, మీ ముందు ఫిల్టర్ ప్యాంట్ ఎలా కటింగ్ చేయాలనేది మీకు చక్కగా వివరించానని అనుకుంటున్నాను. మీరు వీడియో చూసి ఈ ప్యాంట్లో మీకు నేను చెప్పింది ఏమనిపించిందో కామెంట్లో తెలపండి. కామెంట్ రాసేటప్పుడు మీ ఊరి పేరు, మీ పేరు తెలపండి. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి.